అవునా కదా? అనేక సార్లు ఆ మనసు మారిపోతూ ఉంటుందండి మనుషులకి. కానీ మనసు మారని వాడు ఒకటే దేవుడు. నిన్ను గూర్చినటువంటి విషయంలో ఆయన ఏ మాత్రం కూడా మనసు మార్చుకునే దేవుడు కాదు. మనం ఎన్ని మార్లు తప్పిపోయి ఉంటాం, ఎన్నిసార్లు దేవునికి బాధ కలిగించి ఉంటాం. అయితే ఒక మాట రాయబడుతుంది, ఆయన తాను కలిగిన నిరీక్షణ విషయంలో, అయితే ఆయన ఉద్దేశాల విషయంలో ఆయన ఎప్పుడు కూడా మార్పు చెందే దేవుడు కాదు. ఆయన సరి చేసుకుంటాడు ఆయన మనల్ని. దేనికి స్తోత్రం. ఆయన అవకాశాలు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఆయన ఉద్దేశంలో మనం ప్రతిష్ఠించబడిన వారము. అయితే ఒక విషయము, నిన్ను నీవు హృదయపూర్వకముగా దేవుని ప్రతిష్ఠ చేసుకోవాలి. ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. దేవుడు ఆల్రెడీ చేశాడు, ఇప్పుడు నీ వంతు